गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జయ నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఉపాసన అనేటువంటి శీర్షికలో అనేక మంది మహాత్ముల గురించి మనం ఇదివరకు చర్చిస్తూ వచ్చాం. అట్టి మహాత్ములందరి యొక్క ఉద్దేశ్యం లోక కళ్యాణం. ఆయా ప్రాంతాల్లో అనేక మంది మహాత్ములు అవతరిస్తూ ఉంటారు. అవతరించి ఆయా ప్రదేశాలను పవిత్రంగా మార్చడమే కాకుండా అక్కడి భక్తులందరినీ కూడా జీవితంలో ఆధ్యాత్మికం వైపు మరల్చడానికే వారు కృషి చేశారు. దేశంలో అన్ని ప్రాంతాలలో అనేక విధములైనటువంటి మహాత్ములు అవతరిస్తూనే ఉంటారు. మనందరికి కూడా ఒక ఆశ్చర్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటనగా, అందరిది కూడా ఒకే విధమైనటువంటి ఆచరించే పద్ధతులు ఉంటాయి. అనగా మహిమలు మరియు ప్రజలలో ఒక భక్తిభావాన్ని కలిగించడానికి, భగవంతుని యొక్క సాన్నిధ్యం వారికి తెలియజేయడం కోసం అనేకమైన అద్భుతాలు వారు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి హృదయం ఉంటుంది. వారు వేరే వీరు వేరే అనేటువంటిది ఉండదు. ఆచార విచారాలు కానివ్వండి, వారు ఆచరించేటువంటి విధానాలు మనకు ప్రత్యేకంగా కనపడుతున్న ఉద్దేశం మాత్రం ఒకటే. ఆత్మీయులారా, మనం వెనకటి సంచికలో శ్రీ రమణ మహర్షికి మరియు కాంచీ పరమాచార్య మరియు శేషాద్రి స్వామి గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. వాటినే ముందుకు తీసుకువెళ్తూ వీరు ముగ్గురు కూడా ఒకటే. ఇంతకుముందు చెప్పినట్లుగా మహర్షుల యొక్క సదుద్దేశం, మహాత్ములందరిది ఒకే ఉద్దేశం. హృదయ స్వచ్ఛత, భగవంతుని చెంత యొక్క తీసుకువెళ్ళేటువంటి ఉపాయాన్ని ప్రజలకు తెలియజేస్తుంటారు. దాన్ని కొందరు భక్తి మార్గం, కొందరు జ్ఞాన మార్గం, కొందరు అవధూత స్వరూపం, మరియు కొందరు వైరాగ్యంతో ఉండేటువంటిది. ఇప్పుడు మనం ఏ విధంగా అనేకమైనటువంటి సంస్థలను చూస్తున్నామో, చిన్మయ మిషన్ కానివ్వండి, రామకృష్ణ మిషన్ కానివ్వండి, అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రజలను ఆధ్యాత్మికం వైపు మరల్చడం, పురుషార్థముల్లో ప్రధానమైనటువంటి ధర్మ అర్థ కామమోక్షముల వైపు మరల్చడం. పీఠాధిపతులు వారిదైనటువంటి వీరి విధానాల్లో వారి వద్దకు వచ్చేటువంటి వారికి సన్మార్గాన్ని తెలియజేస్తూ ఆచార వ్యవహారాలను వారు ఎంతో శ్రద్ధగా వారు పాటించడమే కాకుండా ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్ళడానికి వారు మార్గదర్శనం చేస్తుంటారు. ఆత్మీయులారా, ఒక మారు రమణాశ్రమానికి కాంచీ మఠానికి సంబంధించినటువంటి కొందరు భక్తులు వెళ్ళారు. అక్కడ వెళ్ళి రమణ మహర్షిని దర్శించుకున్నారు. ఎందుకనగా గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒకసారి వెళ్ళవాలా అనిపించింది, వెళ్ళారు. అది భోజనం సమయం. అక్కడ ఏం చేశారు, వచ్చిన వారందరూ కూడా సంప్రదాయంగా ఉండడం ద్వారా దాంట్లో ఒక్కరు మాత్రం ఉద్యోగస్తుడు.
ఆయన నేను భోజనం చేస్తానన్నారు. సరే చేయండి అని మిగతా వారందరూ కూడా కంచి సంబంధించిన శంకర మఠం ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు. ఈ వచ్చిన భక్తుడు భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఇడ్లీలు వడ్డిస్తున్నారనమాట. ఆయన ఒకసారి ఆశ్చర్యం అనిపించింది. కంచి మఠంలో ఇట్లాంటి ఇడ్లీలు వడ్డించరు కదా అని మనసులో అనుకున్నారు. అనుకొని భోజనం చేయాలి అనే సమయంలో శ్రీ రమణ మహర్షులు వారు ఒకసారి అలా లేచి వచ్చారు. వచ్చి ఒకసారి తేరిపారగా చూశారు. అంటే వడ్డించిన ఆహారాన్ని మరి ఈ వ్యక్తిని కూడా అలా ఒకసారి తేరిపారగా చూసి వెళ్ళి తమ యొక్క ఆసనంలో ఆయన అందరితో పాటుగా కింద కూర్చొని ఆయన ఇడ్లీలు తినడానికి ప్రారంభించారు. అన్నీ అయిన తర్వాత ఈ భక్తుడు ఏం చేశారు, కాంచీ మఠానికి వచ్చారు. వచ్చి పరమాచార్య స్వాముల వారిని దర్శించుకోవాలి, చాలా పెద్ద సరది ఉంది, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వెళ్తున్నారు దర్శనానికి. ఈ భక్తుడు కూడా వెళ్ళగానే స్వాముల వారు పక్కన కూర్చో అన్నారు. కూర్చున్న తర్వాత వచ్చిన వారందరికి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఏదో సంశయంతో ఉన్నావే అన్నారు. నేను రమణాశ్రమానికి వెళ్ళొచ్చాను స్వామి. ఓహో, బాలరమణను చూసి వచ్చావా, చాలా సంతోషం అన్నారు. మరి ఇంకేమిటి, సంతోషంగా ఉండొచ్చు కదా అన్నారు. స్వామి అనగానే అక్కడ ఇడ్లీలు వడ్డించారా, అందుకే నీకు సంశయం అనమాట. మన మఠంలో అవి వడ్డించరండి కదా నీ అనుమానం. అప్పుడు స్వామివారు అన్నారు, కాంచి కామకోటి పీఠం అనగా మీకు తెలిసినట్లు ఆగమ విధి విధానాలు ఉంటాయి, ఆచార పద్ధతులు, మఠం సంబంధించింది ఇది. మరి శ్రీ రమణుల వారు అన్ని ఆశ్రమం విధులన్నింటినీ కూడా దాటి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో వారు ఉన్నారు. వారు ఈ వర్ణాశ్రమాల దీంట్లోకి వారు రారు, వారిది ప్రత్యేకమైనటువంటిది. అప్పుడు ఈయన అడిగారు శిష్యుడు, ఎందుకో అక్కడ వెళ్ళిన తర్వాత నాకెందుకో ఒక్కసారిగా ఆయన నన్ను తేరిపార చూశారు స్వామి, నాకెందుకో ఒక్కసారి ఉన్నట్టుండగా నా మనసంతా ఆనందమయంగా వెళ్ళిపోయింది 5 నిమిషాలు అన్నారు. అప్పుడు స్వాముల వారు నవ్వుతూ, ఏం లేదు, నీ మనసును వారు కొద్దిసేపు వారి దగ్గర తీసుకున్నారు, నీ మనసు మాయమైంది, అప్పుడు మనోలయమైన తర్వాత మిగిలేది ఆనందమే కదా అని పరమాచార్య స్వాముల వారు ఆ భక్తుడికి విషయం తెలియజేశారనమాట. అప్పుడు అంటున్నారు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలన్నింటినీ కూడా నీవు కూడా భగవంతుని పైన లేక గురువు పైన పెట్టు, నీకు అటువంటి ఆనందం దొరుకుతుంది అన్నారు. ఆత్మీయులారా, ఎంతటి చక్కటి గుణపాఠాన్ని స్వాముల వారు విశదపరిచారో చూడండి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, శ్రీ రమణుల వారు మరియు కాంచి పరమాచార్య వేరే అని అనుకుంటున్నాం. వారు వేరే కాదు, వారి ఉభయుల ఉద్దేశ్యము ఈశ్వరార్పణతో సత్కర్మలు చేయడం. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం అన్నాడు రమణులు. అలానే నిష్కామ సేవతో మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన చేస్తారు కంచి కామకోటి పీఠాధిపతులు. మరి ఒక మారు కనకాంబాల్ అనే ఒక ఆమె రమణ మహర్షి వారు పరమభక్తురాలు ఆమె. అయితే వారి కుటుంబంలో అందరూ కూడా కాంచి కామకోటి పరమాచార్య స్వామి వారు భక్తులు. కనకాంబాల్ తల్లి రాజ్యలక్ష్మమ్మ అన్నది, నేను పరమాచార్య స్వామిని చూడాలన్నది అనగానే సరే అని తల్లిని తీసుకొని కాంచి మఠానికి వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఆ సందర్భంలో మహాస్వాముల వారు ఒక పరిచారకుని పంపించి కనకాంబాలను పిలుచుకొని రా అన్నారు. ఆమెకు ఆశ్చర్యం వేసింది, నా పేరు స్వామివారికి ఎలా తెలుసు అని. వెళ్ళగానే కూర్చోమన్నారు. అప్పుడు స్వాముల వారు అన్నారు, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అన్నారు. అప్పుడు ఆమె బోధపడింది. స్వాముల వారు అనే ఉద్దేశం ఏమిటి, నీవు అరుణాచలం వెళ్ళొచ్చు కదా అని అనగానే పక్కన వారి తల్లిగారు, స్వామి ఆమెకు రమణ మహర్షి అంటే చాలా భక్తి స్వామి అంది. అనగానే స్వాముల వారు, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంది అన్నారు. అక్కడ భక్తులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. అంటే అక్కడ ఉన్నది పెన్నిధి, ఇక్కడ ఉన్నది పెన్నిధి, ఇరువురు దగ్గర ఒకే సన్నిధి అన్నారు. భగవంతుని యొక్క తాత్పర్యం ఏమిటనగా సర్వత్రా సచ్చిదానంద స్వరూపమే విరాజమానమై ఉంది, అందరికీ భగవంతుడు ఒక్కడే, ఆచార విచారాలు మరియు ఆ యొక్క అనుష్ఠాన పద్ధతులు వేరే ఉన్నా అందరూ చేరుకునే మార్గం ఒక్కటే అని కాంచి పరమాచార్య
కనకాంబాలకు తెలియజేయగానే ఆ యువతి ఎంతో ఆనందపడి ఆశ్చర్యపడింది. ఎంతటి ఉదారమైనటువంటి, ఎంతటి విశాలమైనటువంటి తాత్పర్యం ఇందులో దాగి ఉంది కదా అని ఆమె ఎంతో మురిసిపోయిందట. ఒకమారు మహాపండితుడు ఒక ఆయన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, ఆయన అనేకమైనటువంటి శాస్త్రాలు అధ్యయనం చేశారు. వారికి శ్రీ రమణుల మాదిరిగా ఒకమారు తాను ఆధ్యాత్మికంగా సమాధిలో ఉండాలని అనిపించిందట. ఎన్నో సాధనలు చేసినా కూడా ఆయనకు అటువంటి స్థితి లభ్యం కాకపోవడం వలన విచారముగ్నుడయ్యాడట. అలా ఏం చేశారు ఆయన? ఏదైనా లేహ్యములు తీసుకుంటే ఏమైనా అటువంటి సమాధి స్థితి కలుగుతుందేమో అనుకొని ఆయన శ్రీ రమణుల వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి, నేను పూర్ణాది లేహ్యము అనేటువంటి లేహ్యం ఉంది, దాన్ని తినవచ్చా అని అడిగారట. శ్రీరమణులో కూడదు అది వదిలివేయి అన్నారట. అయినా ఈయనకు అనిపించింది, నేను సమాధి స్థితిని పొందటం లేదు కదా, ఏం చేయాలని తర్వాత తాను గదికి వెళ్ళిపోయారట. రమణాశ్రమంలో తన గది, అక్కడ కూర్చున్నారు. ఆయన ఆలోచన చేశారు, ఎలాగైనా సరే నేను పూర్ణాది లేహ్యం తీసుకొనున్నా సరే నేను ఆ యొక్క సమాధి స్థితిని పొందాలని అనుకున్నారట. అనుకొని ఆ లేహ్యాన్ని తాను పుచ్చుకున్నారట. తర్వాత ఏం జరిగింది? ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా సమాధి స్థితి రావటం అటుంచి ఆయన కళ్ళును గిర్రని తిరగడానికి ప్రారంభించాయట. భూమి ఆకాశాలు ఒకటైనట్లుగా ఆయనకు అంత విచిత్రంగా భాసమానం అవుతుందట. ఆయన భయపడిపోయి ఒక్కసారిగా కేకలు వేశాడట, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని. తక్షణమే అటువైపు వెళ్తున్నటువంటి శేషాద్రి స్వాముల వారు ఈ గదిని ఒక్కసారిగా తోసి లోపలికి వెళ్ళి ఆయన పైన ఒకసారి తన అభయహస్తం పెట్టారు. అభయహస్తం పెట్టుగానే ఆయన శాంత స్థితికి మరలారు. ఎవరు? శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి. అప్పుడు శేషాద్రి స్వామి వారు అన్నారట, నేను అప్పుడే చెప్పలేదా నీకు ఈ యొక్క లేహ్యం తినవద్దని? నా మాటను నువ్వు తీసివేసి నువ్వు తిన్నావా అన్నారట. ఈయనకు మతి భ్రమించింది. నేను అడిగింది శ్రీ రమణుల వారిని కదా, మరి నా శేషాద్రి స్వామి నన్ను అడిగినావు కదా, నేను వద్దన్నానే అంటున్నారంటే మందబుద్ధి, అంత తెలుసుకోలేవా అని వెళ్ళిపోయారట నవ్వుకుంటూ శేషాద్రి స్వామి. అంటే శేషాద్రి స్వామి వేరే కాదు, శ్రీ రమణులు వేరే కాదు, అంటే ఐక్యం అనేటువంటిది ఒక్కటే ఉంది, అద్వైతం. అప్పుడు రమణుల వారి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్పి నన్ను క్షమించమని అడిగారట. అప్పుడు శ్రీ రమణుల వారు మందహాసం చేస్తూ, నీకటి సమాధి స్థితి రావాలి అంటే ఈశ్వర కృప కావాలి అన్నారట. ఇక్కడ ముగ్గురు మాత్రమే అటువంటి వాళ్ళు సమాధి స్థితిలో ఉంటారు అన్నారట. ఎవరు స్వామి అనగానే అక్కడ అరుణాచలములో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు, తర్వాత నేను, మూడవ వారు శేషాద్రి స్వామి అన్నారట. కావున గురువు మాట నీవు వినలేదు, కనీసం ఈశ్వర సేవ చేసి సత్కర్మల ద్వారా గురుకృపను పొందు అన్నారట. అంటే ఈశ్వర సేవ చేయడం ద్వారా గురుకృపను మనం పొందవచ్చు అన్నారు ఆయన. అందుకే గురుగతాదో గంతవ్యం అన్నారు. గురువే మనందరికి కూడా పరమ పావనమూర్తి. పరమేశ్వరుడు ఎప్పుడు మాట్లాడు కదా, ఆయన మన పూజలను స్వీకరిస్తాడు, అందులో సందేహం లేదు. అయితే ఆ పూజలు తీసుకున్నానని ఆయన చెప్తే కూడా మనకు ఆ భాష అర్థం కాదుగా, దైవ భాష. భగవంతుడు నువ్వు చేసిన పూజలు నాకు సంతోషమయ్యాయి, బాగా అభిషేకం చేశావు, అర్చన చేశావు అనే మాటలు మనలాంటి పామర్లకు అర్థం కాదు. మహాపురుషులు మాత్రమే నేరుగా భగవంతునితో మాట్లాడగలరు. అందుకే నేరుగా భగవంతుతో సంపర్కం ఉన్నటువంటి ఆచార్యులు, మహాత్ములు, వారిని మనం నేరుగా సేవించి వారి యొక్క అనుగ్రహం ద్వారానే యోగ మార్గంలో కానీ, భక్తి మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ వెళ్ళడానికి వారు మనకు అనుగ్రహిస్తారని ఈ వృత్తాంతం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆత్మీయులారా, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు. శ్రీ రమణులు, పరమాచార్య మరియు శేషాద్రి స్వామి వీరందరూ కూడా లోకాన్ని ఉద్ధరించడానికని అవతారమూర్తులుగా వచ్చారు. వారిని మనం స్మరించడమే
మన జీవిత సాఫల్యము అని తెలుసుకొని ఈ వాక్పుష్పములన్నీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాద పద్మములకు సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.